ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు లవర్స్ ఉంటారు కదా సార్, ఎంతోమంది కపుల్స్ పెళ్ళైన వాళ్ళు వస్తుంటారు కదా. వస్తుంటారు కానీ ఎక్కువ మటుకు ఏజ్ వాళ్ళు వస్తుంటారు కొంచెము అట్లా. సార్ ఇప్పుడు అందరూ వస్తుంటారు కదా, ఇప్పుడు అందరూ లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. మీరు టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? నాది అంటే అరేంజ్ మ్యారేజే. మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళా నేను. మా చిన్నప్పుడు స్నేహితుడు ఉండే, మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు కనబడ్డది. ఆమె అమ్మాయి అప్పుడు 10th ఏదో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, మంచిగా ఉండే అమ్మాయిని చూసినాక మా ఫ్రెండ్ కూడా చెప్పాడు. నేను మా ఫ్రెండ్ అడిగిన, ఈ అమ్మాయి ఎవరంటే నాకు మరదలు అవుతుంది వరుసకు అంటే, సరే మాట్లాడినా అన్నాను. నేనన్నా అరే ఇంత తొందరగా ఎందుకు, ఇప్పుడే వద్దు, ఒకసారి మా ఇంటి వాళ్ళని కనుక్కుంటా అని అన్న. కనుక్కొని మా ఇంటి వాళ్ళతో ఒకసారి అడిగితే వాళ్ళు కూడా ఏమనలే, ఓకే చూద్దాం అమ్మాయిని అని అన్నారు. వెళ్ళి చూసిండ్రు, నచ్చిండ్రు, ముహూర్తాలు పెట్టేసి పెళ్ళి అయిపోయింది ఒక 1 yearలో. ఓకే సార్, ఒక 1 night సైట్లోనే లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నారు. ఇక ఒకసారి 2 సార్లు మూవీలకు అక్కడిక్కడ పోయినాము కలిసి అందరము. ఓకే సార్, మీరు ఏమైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలంటే ఏమైనా చేశారా ఆ టైంలో? అంటే మీ పెళ్లి చేసుకున్న వైఫ్ని ఇంప్రెస్ అంటే అట్లా ఏం లేదు. ఆమెకు మూవీ ఇవి అట్లా తీసుకెళ్ళేవాడిని. సండే వస్తే హాలిడే ఉంటుండే కదా, సండే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ నేను అందరం కలిసి మూవీకి వెళ్ళే వాళ్ళం. అప్పుడు సండే మూవీకి. మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గ్రూప్సే ఉంది, దానిలో ఎంజాయ్ చేస్తుంటారు. అట్లా వెళ్ళే వాళ్ళం, మూవీ చూసి వచ్చేసే వాళ్ళము. ఆ తర్వాత ఇక వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అట్లా ఒక 6 monthsలో నాది మ్యారేజ్ అయిపోయింది. 1 year లోపలనే మ్యారేజ్ అయిపోయింది. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యింది, ఆగస్ట్లో మ్యారేజ్ అయిపోయింది. ఏప్రిల్లో ఒకసారి చూశారు, ఆగస్ట్లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళి అయింది, చూసినాము, నచ్చినాము అంతా. మా ఇంటి వాళ్ళకి కూడా నచ్చింది అమ్మాయి. ఆగస్ట్లో 9th August 1989లో నా మ్యారేజ్ అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు పెళ్ళి ఇంట్లో వాళ్ళు ఈజీగా ఒప్పేసుకున్నారా సార్? ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా? ఏం ప్రాబ్లం కాలేదు. నేను మా ఇంటి వాళ్ళకు నేను ఏది చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటా. మంచి అమ్మాయి అని వాళ్ళకు కూడా నచ్చింది, మంచి ఫ్యామిలీ, మంచి వాళ్ళు, ఓకే అయిపోయింది. సార్ లైఫ్లో అయితే సూపర్ హిట్ సక్సెస్ లవ్ స్టోరీ ఉంది. అలాగే మీ వైఫ్తో ఏమైనా ఇంప్రెస్ చేయడానికైనా ఏమైనా మీ ఫ్రెండ్స్తో ఏమైనా చిలిపి పని చేశారా సార్ టీనేజ్లో? అట్లా ఏం లేదు, అట్లా అయితే నార్మల్గా ఏమీ చేయలేదు. ఏదో కామెడీ అవి ఇవి మూవీలకు వెళ్ళే వాళ్ళము, అక్కడిక్కడ తిరిగే వాళ్ళము కొంచెము, అంతే. ఇంకా ఓకే, ఫ్రెండ్స్తో ఏమైనా గుర్తున్నట్టు ఏమైనా ఫన్నీ థింగ్స్ చేస్తారా? అట్లా అయితే ఏం లేదు. ఎక్కువ మటుకు ఇక టైం దొరికినప్పుడు ఎక్కడన్నా పార్కులకు, గార్డెన్స్కు అంత ఫ్రెండ్స్తోనే వెళ్ళేవాళ్ళము. తర్వాత ఇక మాకు అబ్బాయి పుట్టిన 90లో, అబ్బాయి పుట్టినాక అబ్బాయిని తీసుకొని ఇక మేము అక్కడ ట్యాంక్ బండ్ అక్కడ సండే రోజు వెళ్ళే వాళ్ళం. ఓకే సార్, చాలా ట్రావెల్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, మంచిగా మాట్లాడారు.